ఇటీవల మెదక్ పట్టణంలో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అటువంటి చర్య ఎవరు చేసినప్పటికీ కూడా అది సమంజసం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఇరు వర్గాల ఘర్షణలో మరి గాయపడ్డటువంటి వారిని కూడా గౌరవనీయులు మెదక్ ఎమ్మెల్యే గారు కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా హైదరాబాద్లోని ఆసుపత్రిలో పరామర్శించడం జరిగింది. వారి వైద్య విషయంలో కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా పూర్తి భరోసానివ్వడం జరిగింది. మరి ముఖ్యంగా సంఘటన జరుగుతున్నప్పుడు ఏదైతే సంఘటన జరుగుతున్న సందర్భంలో స్థానిక నాయకత్వం ద్వారా సమాచారం తీసుకున్నటువంటి గౌరవనీయులు పెద్దలు హనుమంతరావు గారు, శాసనసభ్యులు రోహిత్ రావు గారు కూడా ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నత స్థాయి అధికారులకు సమాచారాన్ని చేరవేస్తూ ఇక్కడ శాంతి భద్రతలను పూర్తిగా అదుపులోకి తీసుకురావాల్సిందిగా, మరి అల్లర్లకు కారణమైనటువంటి ఏ ఒక్కరినైనా కానీ కూడా ఉపేక్షించేది లేదు, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ డీజీపీ స్థాయి ఉన్నత స్థాయి అధికారులతోని అదేవిధంగా ఐజీ గారితో కూడా మరి ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు హనుమంతరావు గారు మరి రోహిత్ రావు గారు కూడా ఫోన్లో ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని కూడా వారు చేరవేయడంతో మరి పోలీసుల యొక్క సమయస్ఫూర్తితో మరి వెంటనే ఐజీ గారు గౌరవ పోలీసు ఉన్నతాధికారి డీజీపీ గారి ఆదేశాల మేరకు ఐజీ గారు ఇక్కడికి చేరుకోవడము, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు బందోబస్తు విషయంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ఈ జిల్లా కేంద్రానికి రప్పించి మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అదుపులో తీసుకురావడంలో ముఖ్యంగా పోలీసుల యొక్క పాత్ర చాలా కీలకమైనదిగా భావిస్తూ ఉన్నాం. జరుగుతుందని చెప్పేసి జరిగిన చిన్న సంఘటనను కూడా ఇక్కడ ఏదో జరిగిందని చెప్పేసి వారి యొక్క రాజకీయ స్వలాభం కోసము మరి సోషల్ మీడియాలలో మరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రజలను ఆందోళన చెందేటటువంటి విధంగా వారి ప్రవర్తించిన తీరు నిజంగా కూడా అది సిగ్గుమాల చర్యగా భావిస్తూ ఉన్నాం. ఈ ప్రాంత ఎమ్మెల్యే గారికి ప్రజల యొక్క శాంతి భద్రత విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పేసి వారు ఇదివరకే ఇంతకుముందే వారు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క భద్రత ముఖ్యంగా ఎక్కడ ఎవరి ఆస్తుల నష్టం జరిగినా ఈ వర్గాన్ని ఆ వర్గాన్ని కాకుండా ఏ వర్గాన్ని ఆస్తుల నష్టం జరిగినా అది నష్టపరిచినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాల్సింది ఇదివరకే సూచించారు. కాబట్టి మరి ఇప్పటికే మెదక్ పట్టణం అంతా కూడా పోలీస్ వారి అధీనంలో ఉంది. నిజంగా కూడా యావత్ జిల్లా పోలీస్ యంత్రాంగానికి గౌరవ ఎమ్మెల్యే గారు మరి రోహిత్ రావు గారు హనుమంతరావు గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానికంగా ఉన్నటువంటి అందరం కూడా మేము వారికి పోలీస్ శాఖకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కొంతమంది రాజకీయ నాయకులు వారికి ఏదో వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు ఉంచుకొని పోలీసును మొన్న జరిగినటువంటి అల్లర్లో ప్రధాన నిందితులుగా చూపించడం వెనుక వారి యొక్క వ్యక్తిగత కక్ష ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పోలీసులు ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా ఉన్నారు, ఎవరికి ఫేవర్గానో ఎవరికి వ్యతిరేకంగా లేరు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా ఖచ్చితమైనటువంటి వ్యవహరిస్తూ ఇరు వర్గాలను కూడా పోలీస్ వారు రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసి రిమాండ్ చేసి జైలుకు పంపడినటువంటి సంఘటన మెదక్ ప్రాంత పోలీసులు చేశారు. కాబట్టి వారికి ఏమైనా పోలీసులతో వ్యక్తిగతంగా ఉంటే అది వేరే సందర్భంలో తెలుసుకోవాల్సిందిగా వారికి సూచిస్తూ ఉన్నాం. మరి ఇలా ప్రజాప్రతినిధి స్థాయిలో ఉండి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసులను ఏదో ఎన్నికల సందర్భంగా వాళ్ళ మాట వినలేదనో లేకపోతే వాళ్ళ ఫోన్లు లేపలేదనో ఉద్దేశంతో ఇలా ఐజీ లాంటి వారి మీద మరి పోలీస్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల మీద విమర్శలు చేయడము అది పద్ధతి కాదు. మరి ఈ రోజు అందరం కూడా ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతంలో శాంతి సామరస్యాలు కాపాడే బాధ్యత వారి మీద కూడా ఉంది. కాబట్టి అటువంటి రెచ్చగొట్టే ధోరణిని రెచ్చగొట్టే మాటలను మానుకోవాల్సిందిగా సూచిస్తా ఉన్నాం. మరి పోలీసు వారి వివరించిన తీరు పట్లనే ఈరోజు మెదక్ ప్రాంతం కూడా చాలా తక్కువ సమయంలోనే చాలా చిన్నపాటి నష్టం జరిగినప్పటికీ కూడా చాలా తక్కువ సమయంలోనే మరి తిరిగి శాంతి నెలకొంది. మరి ఈ ప్రాంతంలో మరి కొద్ది గంటల్లోనే మరి ఇక్కడ ఈ అంతా కూడా శాంతి నెలకొనే విధంగా పోలీసులు చర్య తీసుకున్నారు. నిజంగా కూడా అభినందనీయంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరున్నా కానీ కూడా పోలీసులు ఈ అల్లర్ల వెనుక ఎవరున్నా కానీ కూడా వారి యొక్క విచారణ అంతా నిష్పక్షపాతంగా జరగాలి. అల్లర్ల వెనుక ఉన్నటువంటి ఏ వర్గం వారైనా సరే కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తా ఉన్నాం. మరి ఈ యొక్క అల్లర్లను మరి తొందరలోనే పోలీసులు ఉన్నత స్థాయి అధికారులతో మరి వెంటనే ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపి డీజీపీ ఐజీ స్థాయి ద్వారా సంప్రదింపులు జరిపినటువంటి గౌరవ మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారికి మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు హనుమంతరావు గారికి కూడా అందరం మెదక్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. పోలీసులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. విషయంలో వారు తీసుకున్నటువంటి చొరవ పట్ల గౌరవనీయులు ఎమ్మెల్యే రోహిత్ రావు గారు అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు హనుమంతరావు గారు కూడా ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో మత సామరస్యం వెలివిరియాలని చెప్పేసి మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా అధికార పార్టీ నాయకులుగా కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క జరిగినటువంటి అల్లర్ల వెనుక ఎవరున్నప్పటికీ కూడా పోలీస్ యొక్క
ఏదైతే విచారణ కొనసాగుతుందో అది నిష్పక్షపాతంగా కొనసాగే విధంగా మరి ఇప్పటికే గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రావు గారు పోలీసు వారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అల్లర్ల వెనుక ఎవరున్నప్పటికీ కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా వారు ఇదివరకు సూచించడం జరిగింది. కాబట్టి మరి ఇక భవిష్యత్తులో కూడా ఈ యొక్క మెదక్ ప్రజల యొక్క భద్రతా విషయంలో రోహిత్ రావు గారు మరి నిజంగా కూడా వారి యొక్క ఆలోచన స్ఫూర్తి సమస్ఫూర్తితో ఇక్కడ ఈ ప్రాంతంలో పెద్ద ప్రమాదాన్ని కూడా మనం తప్పించగలిగామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.